ఇవాల్టి వీడియోలో మనము మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనము ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగ అండ్ ఇలాచీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చి పీసులని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవన్నీ యాడ్ చేసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇందులో మనము పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులో టమాటాలు అండ్ కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అవుతున్నాయండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకొంచెం వేగాలి. అండ్ ఈలోపు నేను జీడిపప్పు, కొబ్బరి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ టమాటా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా పెరుగు కలిపి అది యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం మధ్య వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. సరిపడా మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో మష్రూమ్స్ దాన్ని సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్ తీసుకున్నానండి. వీటిని వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. బయట మష్రూమ్స్ వేసాక బాగా కలపండి ఇలాగా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను జీడిపప్పు కొంచెం నానబెట్టి పెట్టానండి. ఆ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గరిటతో కలిపి తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి ముక్కలు బాగా మగ్గే వరకు సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. చూసారు కదండి, మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోవచ్చింది. మనం కొంచెం దగ్గరకు అయ్యాక దీన్ని దించేసుకుందాం. వేడివేడిగా ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.